అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియచేయుచున్నాను. దేవుని మహా కృపను బట్టి మనం ఇలా సంఘముగా చేరి రాగలిగాం. దేవుడు మనకి ఈ నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవారమై ఉన్నాం. కాబట్టి సంతోషంతో ఆనందంతో మరి ఆయనకు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించడానికి మనం సిద్ధపడి వచ్చి ఉన్నాం. ప్రతి మరి ఆదివారం కూడా యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మరి వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మహిమపరిచే వారమై ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా దేవుని యొక్క వాక్యం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం నుంచి మనం అనేక రోజుల నుంచి పాత నిబంధన చరిత్ర చదువుతున్నాం. అందులో రాజుల చరిత్ర చూసాం. దేవుడు మానవులకి రాజ్యాన్ని అప్పగించాడు. తన నీతిని జరిగించడానికి మానవులకి దేవుడు నాయకత్వపు బాధ్యతలను ఇచ్చాడు, రాజుల్ని చేశాడు. కానీ అనేక మంది రాజులు ఏం చేశారు? దేవుని నీతిని న్యాయాన్ని జరిగించలేదు. దేవునికి ఇష్టానుసారంగా పరిపాలించినటువంటి రాజులు చాలా తక్కువ మంది. మిగతా అందరూ కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోక, అర్థం చేసుకోక మామూలుగా లోకస్తుల్లాగానే దేవుని యొక్క రాజ్యాన్ని కూడా ఏం చేశారనమాట, వాళ్ళు పరిపాలించేశారు. ఈరోజు కూడా చాలా సంఘాలని కూడా దేవునికి దృష్టికి అనుకూలంగా కాకుండా లోక దృష్టికి అనుకూలంగా సాధారణ మనుషులు ఎలాగైతే పరిపాలిస్తారో, రాజకీయ నాయకులు ఎలా పరిపాలిస్తారో అలా సంఘాల్లో కూడా అదే పరిస్థితి వచ్చేసింది. అంటే దేవుడు మానవులకి రాజ్యాన్ని అప్పగించి దేవుడు ఏమి ఎదురు చూశాడంటే, ఆ రాజుల దగ్గర నుంచి నా ప్రజలను నీతిలో న్యాయంలో పరిపాలిస్తారు అని వాళ్ళని నమ్మి దేవుడు వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించాడు. కానీ వాళ్ళందరూ కూడా దేవునికి అన్యాయం చేశారు. అందుకు దేవుడు శిక్షగా వారిని బబులోను చెరకి పంపించాడు. బబులోను చెర నుంచి తిరిగి వచ్చేసరికి వాళ్ళకేం లేదన్నమాట, రాజు లేడు. ఇప్పుడు రాజు లేని వాళ్ళు దఫాలుగా వాళ్ళు యెరూషలేముకి వచ్చి మొదట జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో వచ్చి ఏం కట్టారు? దేవాలయం కట్టుకున్నారు. తర్వాత ఎజ్రా నాయకత్వంలో కొంతమంది వచ్చి ఆరాధన పునరుద్ధరించుకున్నారు. ఇప్పుడు నెహెమ్యా వచ్చి ఏం చేస్తాడనమాట, యెరూషలేము యొక్క గోడలు కడుతున్నాడు. ఇలా ముగ్గురు నాయకుల్ని మనం పోస్ట్ బాబిలోన్ ప్రిజన్ తర్వాత ముగ్గురు గొప్ప నాయకుల్ని మనం చూస్తున్నాం. దేవుడు వారిని లేపడం, అన్ని రాజుల్ని దేవుడు వాడుకున్నాడు. అక్కడ అన్ని రాజులే వాళ్ళని ఏం చేస్తారనమాట, వెళ్ళండి మీ దేశంకి వెళ్ళండి, మీ యెరూషలేముకి వెళ్ళి మీ దేవునికి ఆలయం కట్టండి అని అన్ని రాజులు మరి జెరుబ్బాబేలు, ఎజ్రా, నెహెమ్యాలను ప్రోత్సహించి పంపటం మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నెహెమ్యా వచ్చి యెరూషలేము యొక్క గోడల్ని నిర్మిస్తూ ఉన్నారు. పోయినసారి మనం ఆలోచించాం యెరూషలేము యొక్క యెరూషలేము ఇక్కడ దేవాలయం. ఫస్ట్ ఏ గేట్ని బాగు చేశారు? ఫస్ట్ ఏ గేట్? షీప్ గేట్, గొర్రెల గుమ్మం. నెహెమ్యా 3వ అధ్యాయంలో మనం చూస్తాం గొర్రెల ద్వారం. తర్వాత రెండో గేట్ ఏది? ఫిష్ గేట్, మత్స్య ద్వారం. ఫిష్ గేట్, మత్స్య ద్వారం. మూడోది ఓల్డ్ గేట్. ఇంతవరకు మనం చూసాం. సో ఒక్కొక్క ద్వారాన్ని ఏం చేస్తున్నాం అనమాట, ఒక్కొక్క కుటుంబం, ఒక ఫ్యామిలీ బాధ్యత తీసుకొని ఏం చేస్తున్నారనమాట. కొన్ని స్థలాల్లోనేమో ఒకే కుటుంబం బాగు చేస్తారు, కొన్ని చోట్లేమో జాయింట్గా కలిసి పనిచేస్తారు. కానీ అందరూ కూడా ఒకరిని ఆనుకొని ఒక కుటుంబం ఆనుకొని ఒక కుటుంబం ఏం చేశారనమాట, ఈ గోడల్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోయినసారి దానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన మీనింగ్ మనం ఆలోచించాం. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం కూడా ఎలా ఉండాలి?
ఒకరిని ఆనుకొని ఒకరు ఉండాలి. ఒక కుటుంబం ఆనుకొని ఇంకో కుటుంబం ఉండాలి. అంతే తప్ప కుటుంబానికి మధ్యలో ఏముండకూడదు, గ్యాప్ రాకూడదు. సంఘంలో కూడా సహోదరులు ఒకరిని ఆనుకొని ఒకరు ఉండాలి. ఎందుకు? ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంతే తప్ప భక్షించడానికి కాదు. ఒకరినొకరు భక్షించుకోవడానికి కాదు. ఒకరినొకరు వేలెత్తి చూపుకొని అవమానాలు పొందడానికి కాదు. ఒకరినొకరు నువ్వు గొప్ప, నేను తక్కువ, లేదా నువ్వు చాలా తక్కువడివి, నేను చాలా గొప్పని అని చెప్పుకోవడానికి కాదు. ఒకరిని ఒకరు ఆనుకోవడానికి, ఒకరినొకరు ఏం చేసుకోవడానికి, ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సైనికులు ఎలాగైతే యుద్ధం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, సైనికులు ఒకరినొకరు ఆనుకుంటారు. ఒక సైనికుని బాధ్యత ఏంటంటే తన సగభాగాన్నేమో డాలుతో కాపాడుకుంటాడు, మిగతా యొక్క సగభాగమేమో తోటి అంటే ప్రక్కనున్న సైనికుడు ఏం చేస్తాడనమాట, కాపాడుతాడు. అంటే నా సగభాగం నేను మాత్రమే కాపాడుకోగలను, మిగతా నా సగభాగాన్ని ఎవరు కాపాడతారనమాట, నా తోటి సైనికుడు కాపాడాలి. అంటే అప్పుడు సంపూర్ణ భరోసా ఎవరి మీద ఉందన్నమాట, సంపూర్ణ భరోసా ఎవరి మీద, పక్కనున్న సైనికుడి మీద ఉంటుంది. వాడు నా ఈ కుడివైపు భాగాన్ని కాపాడుతాడు అని సంపూర్ణ భరోసా సైనికుడిది అతని మీద ఉంటుంది అనమాట. అందుకే తను కంప్లీట్గా ఈ భాగం మీదనే ఫోకస్ చేస్తాడు. మిగతా భాగం ఎవరి మీద ఆధారపడి ఉంది, పక్కనున్న సైనికుడు అన్నమాట. అలా ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని మీద నమ్మకం ఉంచాలి. అలా ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడు రైట్ తన తోటి సహోదరుని కాపాడాలి. అంతే తప్ప వెంటనే ఏం చేయకూడదు, డాలుని తీసేయకూడదు, వాని భుజం తీసేయకూడదు. తీసేస్తే ఏమవుతుంది, వానికి దేశపడతాం. కాబట్టి సంఘములో దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు ఒకరిని ఆనుకొని ఒకరు ఉండాలి. అది మనం ఇక్కడ నీతి. ఆ నీతి మనం నెహెమ్యా 3వ అధ్యాయంలో నేర్చుకుంటాం. రైట్. తర్వాత నెహెమ్యా 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగు చేసెను. అతని ఆనుకొని హషబ్నయ కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. ఇక్కడ ఈ గోడల్ని నిర్మించేటువంటి వారి పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లకు కూడా ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనంలో ఎవరి పేరు మెన్షన్ చేయబడింది అక్కడ? జదాయా కదా, యెదాయా. సో ఇంగ్లీష్లో జడాయా అంటే హీ హూ కాల్స్ అంటు గాడ్. అంటే దేవుని యొద్దకు పిలువబడినవాడు, లేదా దేవుని చేత పిలువబడినవాడు. ఏంటి ఈ పేరుకి అర్థం? రెండోది 3:23 చదవండి. వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హషూబు అను వారు బాగు చేసిరి. ఎవరు? బెంజమిన్ అనే మాటకు అర్థం ఏంటి? పేరుకి అర్థం ఏంటి? బెన్యామిన్ అనే మాటకు అర్థం ఏంటంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్. బెన్యామిన్ అనే పేరుకి అర్థం సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, అంటే నా కుడిపార్శ్వపు కుమారుడు. 3:29లో వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. జాదోక్ అనే మాటకు అర్థం ఏంటంటే జస్టిస్.
జాదోక్ అనే పేరుకి అర్థం ఏంటనమాట? జస్టిస్. జస్టిస్ అంటే న్యాయము, లేదా న్యాయము కలిగిన వాడు, న్యాయవంతుడు. 3:30లో మెషుల్లాం అని ఉంది కదా, మెషుల్లాం. మెషుల్లాం అనే పేరుకి అర్థం డివోటెడ్, భక్తుడు, భక్తిపరుడు. అంటే ఈ గోడలు కట్టే వాళ్ళ పేర్లు, వాళ్ళు ఒకరినొకరు ఆనుకొని కట్టేటువంటి వాళ్ళ పేర్లకి దాని అర్థము ఎంత బాగా మ్యాచ్ అవుతుందో చూడండి. సో ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా మనకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు? తన కుమారునితో ఉండటానికి. తన కుమారుడు ఎక్కడున్నాడు? కుడి పార్శ్వన ఉన్నాడు. మనం ఎక్కడుండాలి? ఆయన కుమారుని దగ్గర ఉండటానికి. ఆయన కుమారుడు ఎలాంటి వాడు? న్యాయవంతుడు. కాబట్టి మనందరం ఎలా ఉండాలి? భక్తిపరులంగా ఉండాలి. అంటే ఒక గోడ నిర్మాణం జరిగేటప్పుడు ఆ గోడను కట్టేటువంటి వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళై ఉండాలి? ఆ పేరుకు తగినట్లుగా ఉండాలి గోడను కట్టేవాళ్ళు కూడా. అలాగే సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా ఎలా ఉండాలి? దానికి తగినట్లుగా ఉండాలి. సంఘంలో కార్యక్రమాలు నడిపించే వాళ్ళు దానికి తగినట్లుగా ఉండాలి. ప్రభు వల్ల నడిపించే వాళ్ళు దానికి తగినట్లుగా ఉండాలి. రొట్టెనందించే వాళ్ళు దానికి తగినట్లుగా ఉండాలి. పాటలు పాడేవాళ్ళు దానికి తగినట్లుగా ఉండాలి. తగినట్లుగా ఉండేటట్లు మనం ఏం చేసుకోవాలన్నమాట? మనం మార్చుకోవాలి, మనం మలుచుకోవాలి. అలాగే సంఘంలో కూడా మనం దేవుని కుమారులకు తగినట్లుగా ఉండాలి. ఓకే, తగినట్లుగా ఉన్నావా? తగినట్లుగా ఉన్నావా? లేవా? ఈరోజు క్రైస్తవులు సంఘంలో ఎలా ఉండాలో దానికి తగినట్లుగా లేరు. క్రైస్తవులుగా ఎలా ఉండాలో దానికి తగినట్లుగా లేరు. దేవుని కుమారులుగా ఎలా ఉండాలో దానికి తగినట్లుగా లేరు. పాత నిబంధనలో గోడ కట్టే వాళ్ళు కూడా దానికి తగినట్లుగా ఉన్నారు. అంటే నెహెమీయా నియమించాడు. ఆ నియమించిన వాళ్ళందరూ కూడా పేరుతో సహా తగినట్లు అన్నమాట. పేరులో కూడా వాళ్ళ పేరులో కూడా అంత అర్థం ఉంది. ఈరోజు పేరు ఒకటి, జీవితం ఒకలాగా ఉంటుంది. అన్ని బైబిల్లో పేర్లే ఉంటాయి. యాకోబు పెట్టుకొని ఉంటారు, యోహాన్ అని పేరు పెట్టుకొని ఉంటారు, పేతురు అని పేరు పెట్టుకుంటారు, లాజర్ అని పేరు పెట్టుకుంటారు. వాడు ఎక్కడో యాకోబు అనే పేరు, యాకోబు అని పేరు పెట్టుకున్నాడు, ఫుల్ తాగి ఉంటాడు. ఏమిరా యాకోబు అలా తాగి, ఒకడు ఫుల్ తాగి ఇంట్లో వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యా మా కొడుకు బుద్ధి చెప్పారు. సరే ఏమ్మా నీ కొడుకు పేరు అంటే యోసేపు అని. యోసేపు అని పెట్టుకున్నాడు, ఫుల్ తాగి ఉన్నాడు. చెప్పని పేరు ఒకటి, జీవితం ఒకటి. పేరు కూడా తగినట్లు ఉండాలి. తల్లిదండ్రులు బైబిల్లో క్యారెక్టర్స్ విని పేరు పెడతారు, కానీ ఆ పేరు తగినట్లుగా పెంచరు. తల్లిదండ్రులు పేరు పెట్టడంలోనే అయిపోయిందా? మా అబ్బాయికి మంచి పేరు పెట్టండి, మా అబ్బాయికి బైబిల్ పేరు పెట్టండి. సరే, బైబిల్ క్యారెక్టర్ పేరు పెడితే దానికి తగినట్లుగా తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని పెంచాలి. ఆ పేరు తగినట్లుగా నువ్వు పెంచాలి. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బైబిల్ పేరు పెట్టేయడం, వానికి గాలికి వదిలేయడం. ఓకే. సో నెహెమీయా యొక్క లీడర్షిప్లో ఆయన ఎంత ప్లాన్గా, ఎంత పర్ఫెక్ట్గా ఆ గోడను కట్టడానికి కూడా నియమించినటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు చూడండి. ఇందులో నాకు మేము ఈ పని చేస్తాం, ఆ పని చేస్తామని లేదు. మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. కార్పెంటర్స్ గోడ కడుతున్నారు, గోల్డ్ స్మిత్ అంటే బంగారు పని చేసేవాడు కూడా గోడ కట్టడమే. అందరూ ఏకమై ఒకరిని ఆనుకొని ఒకరు గోడ నిర్మాణం పనిని జరిగిస్తూ ఉన్నారు.
తర్వాత నెక్స్ట్ గేట్ ఏది? ఓల్డ్ గేట్ ఏంది? 3:13. నెహెమ్యా 3:13. మరియు నేను లోయ కదా, లోయ ద్వారమును, ఏ ద్వారం అంట? లోయ ద్వారం, వ్యాలీ గేట్. సో వ్యాలీ గేట్ ఇక్కడ వస్తుంది. లోయ ద్వారం, లోయ ద్వారం. అలాగే ఇంకొక గేట్ ఉంది అదే వచనంలో, 3:13. బాగు చేసి కట్టిన దాని తలుపు తాళము గడిన అమర్చిది గాక, పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. రైట్. 14. బెత్లెహేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. నెక్స్ట్ ఇది పెంట గన్ గేట్ అంట. అంటే ఊర్లో ఉన్న చెత్త అంతా ఈ గేట్ ద్వారానే వెళ్ళాలి. ఊర్లో ఉన్న చెత్త అంతా ఈ గేట్ గుమ్మం కూడానే వెళ్ళాలి. మనలో ఉన్నంత చెత్త, ఓకే. సో మనం 3 పూట్ల భోంచేస్తాం. 3 పూట్ల భోంచేసిన తర్వాత మన దేహం కూడా, మన దేవుడు డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పెట్టాడో, ఎంత కావాలో ఏది కావాలో అది మాత్రం ఉంచుకొని మన కడుపు ఏం చేస్తుంది అనమాట, మిగతా వ్యర్థాన్ని అంతా కూడా తీసి పడేస్తాను, ఉంచుకోదు. మన బాడీ ఉంచుకోదు వేస్ట్ని. నువ్వు ఉంచుకోవాలనుకున్నా కూడా ఉంచనివ్వదు అది. ఉంచుకోవాలనుకున్నా పర్లేదులే నేను ఉంచుకుంటానంటే ఇలా ఉండదు. అంటే వ్యర్థం ఏమవ్వాలి? బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థం బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థం లోపల ఉండకూడదు. వ్యర్థమైనవి మన జీవితాలు ఉండకూడదు. వ్యర్థమైన వాటిని ఏం చేస్తున్నారు మనం? తొలగించే అసూయ, పగ, ఇవన్నీ కూడా ఏంటి అన్నమాట? వ్యర్థమైనవి. కోపం వ్యర్థమైంది, అబద్ధం వ్యర్థమైంది. ఈ వ్యర్థమైనవన్నిటిని కూడా విసర్జించవలను అన్నాడు ఎఫెసీ కొలస్సీ పత్రికలో. విసర్జించవలసినవి. విసర్జన అంటే మళ్ళీ తీసుకోలేవు. విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకోకూడదు. అందుకే విసర్జన అనే మాట వాడాడు. విడిచిపెట్టండి అంటే గిన మళ్ళీ తీసుకోవచ్చు. విసర్జించండి అంటే విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకోలేము. అందుకే కొంతమంది విసర్జించిన దాన్ని కూడా తీసుకునేవాడిని ఏమన్నాడంటే, కుక్క తన వాంతికి తిరిగి, కుక్క తన వాంతికి తిరిగినది. విసర్జించిన దాన్ని ఎవడు తీసుకోడు, ఎవడు మళ్ళీ దాన్ని తీసుకోడు. ఒకే ఒక జంతువు, ఏదది? కుక్క మాత్రమే కక్కిన దాన్ని మళ్ళీ ఏం చేస్తుంది? అప్పుడు ఏమన్నా అడిగినా, క్రైస్తవులైన మీలో విసర్జించిన దాన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు దేంతో సమానం? కుక్కతో సమానం. ఈరోజు క్రైస్తవులు ఫస్ట్ వారం విసర్జిస్తారు, మళ్ళీ వాటిని ఏం చేస్తారు? 2వ వారంలో తీసుకొస్తారు. విసర్జించే. ద్వేషం ఉందా? ఈరోజు పలానా వాడి మీద ద్వేషం పెట్టుకున్నాం, విసర్జించు దాన్ని, అంతే. ఈ వారం అంతా ద్వేషం, విసర్జించే. పెంట గుమ్మం. ఊర్లో ఉన్న చెత్త అంతా ఆ గుమ్మం గుండానే బయటికి రావాలి. మనలో ఉన్నంత చెత్తని శుభ్రం చేసేది ఏదన్నమాట? వాక్యం. హిస్సోపుతో నన్ను కడుగుము దేవా. ఏదది హిస్సోపు? దేవుని యొక్క వాక్యం. సో దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న వ్యర్థాన్ని అంతటిని ఏం చేస్తుంది అనమాట. అందుకే వాక్యం చెప్పినప్పుడు హృదయాలు నొచ్చుకునేది, గుచ్చుకునేది, బాధపడేది ఎందుకనమాట? హిస్సోపు ఏం చేస్తుంది? శుభ్రం చేస్తూ ఉంది. శుభ్రం చేస్తూ ఉంది. మలినంతో నింపబడిన దాన్ని దేవుని వాక్యం ఏం చేస్తుంది? పెంటంతా పోవాలి. ఇప్పుడు మనం బట్టలు ఉతుకు అనుకుని ఎలా ఉతుకుతాం? ఓ ఈ మరక బాగుంది, దీన్ని కొంచెం ఉంచుదాంలే, ఇది మాత్రం కడుగుదాం, దీన్ని ఉంచుకుంటానంటే సరిపోద్దా? మొత్తం
సర్ఫ్ ఎక్సెల్ పని కరెక్ట్గా చేస్తూ ఉంది కదా. ఇప్పుడు యాడ్ ఇచ్చేవాడు కూడా ఎలా ఇస్తున్నాడు, మరొక మొత్తం తీసేస్తాం, దాని పని అది కరెక్ట్ చేస్తుంది. మనమే వేసుకున్న బట్టలు మురికిలేని బట్టలు వేసుకుంటున్నాం, కానీ దేనికి ఇంకా మురికి అంటుంది, మనసుకి హృదయాలకి ఇంకా ఏమంటుకుందనమాట, ఆ మురికితోనే బతుకుతున్నాం. బట్టలు మాత్రం ఉతికినవే, కొత్తవే, బట్టలు మాత్రం కొత్తవి, భలే వాసన వస్తాయి కదా, దానికి మళ్ళీ కంఫర్ట్ వేర్ వేస్తున్నాం, ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసి వాసన వచ్చేటట్లు వేసుకుని వస్తాం బట్టలు. కానీ అందుకే వేసుకో ఉన్నాడు, పరిశీలన శాస్త్రం చేసి మీరు సున్నము కొట్టిన సమాధిని ఎలా అంతా సున్నం కొట్టి అవి కొట్టి డెకరేషన్ చేసి పైన రోజ్ పువ్వులు పెట్టి మళ్ళీ లిల్లీ ఫ్లవర్స్ పెట్టి ఎంత డెకరేషన్ కదా. ఎప్పుడైనా చూసారా సమాధులు డెకరేషన్ చేయడం? అండ్ లోపల కాబట్టి పెంట గుమ్మం అంటే దుర్వాసన ఉంటుంది, చెత్త అంతా బయటకు వెళ్ళిపోవాలి, శుభ్రమయ్యేది. సో కాబట్టి అలా మన జీవితాలు కూడా ప్రతి వారం ఆదివారం వచ్చేటప్పుడు ఏమవుతుండాలి, మనలో ఉన్న పెంట చెత్త అంతా ఏమవుతుండాలి, శుభ్రమవుతుండాలి, శుభ్రమవుతూ ఉండాలి. అది ఇప్పటికీ క్రైస్తవులకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొంతమంది ఆ గేటే మూసేసుకున్నారు, అంటే ఏంటి, ఆన్నే వేయటం. నెక్స్ట్ 3:15 15 నెహెమ్యా 3:15. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొలోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి, దార అన్నాడు ఇంగ్లీష్లో ఫౌంటైన్ గేట్, ఫౌంటైన్ గేట్, దార యొక్క గుమ్మము, ఫౌంటైన్. అంటే ఊట. సో ధార అంటే గిన ఇక్కడ నుంచి నీళ్ళు కానీ సేవేజ్ కానీ ఈ మార్గం గుండా వెళ్ళేదన్నమాట. సో ఇప్పుడు మనకు కూడా సేవేజ్ సిస్టమ్ పెట్టారు కదా, రోడ్డుకి సైడ్లో ఉంటుంది సేవేజ్. ఎప్పుడు కూడా రోడ్డుకి సెంటర్లో ఉండదు, రోడ్డుకి సైడ్. అలాగే మన ఇంట్లో కూడా సేవేజ్ అంతా కూడా చేర్చి ఒక పైపు కనెక్ట్ చేసి ఒక వైపుకి పంపించేస్తాం. సో అలా అన్నమాట. నెక్స్ట్ 3:26 నెహెమ్యా 3:26. నీటి గుమ్మము, వాటర్ గేట్. వాటర్ గేట్, నీటి గుమ్మం అంటే ఊర్లోకి నీళ్లు తీసుకొచ్చే మార్గం అన్నమాట. ఒకవేళ బండ్ల ద్వారా తీసుకొచ్చిన, పైప్ ద్వారా తీసుకొచ్చిన వాటర్ అంతా కూడా ఈ గుమ్మం ద్వారానే వెళ్ళాలి. నీళ్ళు ఈ గుమ్మం ద్వారానే యెరూషలేముకి అన్నమాట. యేసుక్రీస్తు సమరియా స్త్రీతో మాట్లాడేటప్పుడు, సమరియా స్త్రీ ఉంది, అక్కడికి వెళ్ళి నాకు ఏం కావాలని అడిగాడు, నీళ్ళు ఇమ్మా అని అడిగాడు. చూడండి అది ఎంత బాగుందో ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును
నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. ఏ జలం అంట? యెరూషలేముకి బ్రతకడానికి నీళ్లు ఈ గుమ్మం ద్వారా వెళ్తాయి. మనం ఆత్మీయంగా బ్రతకడానికి మనకే నీళ్లు? యేసుక్రీస్తు యొక్క మాటలు. యేసుక్రీస్తు యొక్క మాటల చేత మన దాహం తీరాలి. మన దాహం ఎలా తీరాలి? యేసు ప్రభు యొక్క దాహం అంటే డిజైర్స్, హ్యూమన్ వాంట్స్, కోరికలు. ఆ కోరికలన్నీ ఎలా తీరాలి? యేసు ప్రభు మాటల ద్వారా తీరాలి. ఇప్పుడు ఏదో కోరిక ఉంది, బలమైన కోరిక, కానీ అది జరగట్లేదు. ఎలా యేసు ప్రభు మాటతో తృప్తి చెందాలి? ఎలా? నువ్వు ఏదో ఒకటి కోరుకున్నావు, అది దొరకట్లేదు. ఇప్పుడు ఆ దాహం ఎలా తీరుతుంది? యేసు ప్రభు మాటతో దాహం తీరాలి. ఎలా? ఆ కోరిక అది ఎట్లా? సింపుల్. దేని గురించి చింతపడవాలి. రెండోది, నీ భారం యెహోవా మీద మోపు. మూడోది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధం. అంటే ఉన్న దాంట్లో సర్దుకుపో, తృప్తి కలిగి ఉండు, ఏది ఉందో దాంతో తృప్తి చెందు. అంటే ఇలా యేసు ప్రభు యొక్క మాటల చేత మన దాహార్తిని, మన హ్యూమన్ వాంట్స్ని, హ్యూమన్ డిజైర్స్ని మనం ఏం చేసుకోవాలి? తృప్తి చెందాలి. రైట్? దాహం వేస్తుంది, ప్రతి ఒక్కరికి దాహం వేస్తుంది, ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికల్ని యేసు ప్రభు యొక్క మాటల ద్వారా తీర్చుకోవాలి. అదే జీవజలం. అదే జీవజలం. ఎందుకు అంటున్నాడు? నేనిచ్చు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? అంటే ఇంకా ఆమెకు ఆత్మ సంబంధమైన విషయం అర్థం కావట్లే. ఇంకా ఆమె శరీర సంబంధమైన దాని గురించి ఆలోచిస్తూ ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర మనం ఒక మెథడ్ నేర్చుకోవాలి. ఒకరికి వాక్యం చెప్పాలంటే ఎలా? వెంటనే తీసుకెళ్ళడం, కరపత్రికలు తీసుకెళ్ళడం, పంచడం. కానీ అదే ఒక కరపత్రిక తీసుకోవడం, ఒకరిని మొహం వేసేయడం, కరపత్రికలు పంచడం. మాట్లాడేది ఉండదు. ఒకరికి వాక్యం చెప్పాలంటే మాట్లాడాలి. యేసుక్రీస్తు కూడా ఆమెకి రాగానే దేవుని రాజ్యాన్ని నువ్వు నమ్ము అని అంటున్నాడా? ఆమెని నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగితే, నువ్వు యూదుడివి, మేము సమరయ్యలో, నన్ను ఎలా అడుగుతున్నావు? నువ్వు ఇచ్చే నీళ్ళు మళ్ళీ దప్పికేస్తాయి, నేను ఇచ్చే నీళ్ళు ఎప్పుడు దప్పికేయవు, నేను జీవజలం ఇస్తాను. చేదుకోవడానికి బిందె లేదు, తాడు లేదు, నువ్వు నాకు నీళ్ళు ఇస్తావా? ఎవరు సమరేస్తే యేసుప్రభుకి కౌంటర్ అవుతుంది. అందుకే యేసుప్రభు ఉన్నాడు, నీకేమీ లేదే, చేదుకోవడానికి నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలా ఇస్తావు? నీళ్ళు కావాలని అడుక్కోవడానికి వచ్చిన నువ్వు నాకు నీళ్ళు ఇస్తానంటావా? నీ దగ్గర ఏముంది? కడవ లేదు, తాడు లేదు, ఎలా ఇస్తావు నువ్వు? అందుకే యేసుక్రీస్తు ఏమంటాడు చూడు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొన్ను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఎలా ఉంటుందంట? నీటి బుగ్గ. యెరూషలేము అంతటికీ కూడా నీళ్లు ఈ గుమ్మం గుండా వచ్చాయి. యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ గుమ్మము ద్వారానే నీళ్లు అంది వాళ్ళ దాహం అంతా తీర్చబడేది. ఈరోజు మన దాహాన్ని ఎవరు తీరుస్తున్నారు? మన దాహాన్ని ఎవరు తీరుస్తున్నారండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మన దాహాన్ని తీరుస్తున్నాడు. శరీర సంబంధమైన నీళ్ళు ఎంత తాగినా మళ్ళీ దప్పికేస్తాయి. నేనిచ్చే నీళ్ళు ఎప్పుడు దప్పికొనడు. ఎందుకంటే నేను వానికి ఇచ్చే నీళ్ళు ఎలాంటిదంట? నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ. ఇంకా దప్పికుండదు.
వానిలో నీటి బుగ్గే పుడుతుంది అన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచో నీళ్లు మోసుకురావటం వేరు, మనలోనే నీటి బుగ్గ ప్రారంభం అవడం వేరు. ఇప్పుడు నీళ్ళు ఒకప్పుడు బావి దగ్గర నుంచి చేతికొచ్చేవాళ్ళు, లేదా బోర్వెల్ దగ్గర నుంచి చేతికొచ్చేవాళ్ళు. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ దొరుకుతున్నాయి అందరికీ? వాళ్ళ ఇంట్లోనే డైరెక్ట్గా నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయి. యేసుక్రీస్తు అంటాడు, నీలో నీటి బుగ్గ, మనమే బుగ్గ, నీటి బుగ్గ పెడతాడంట మనకి. ఇంకేముండదండి. దప్పికి గొనవు నీటి బుగ్గనే పెట్టాడు. అర్థమైందా? నీటి బుగ్గను ఎవరెవరిలో నీటి బుగ్గ అంది, ఇంకా ఎవరెవరు ఎంతమంది వెళ్ళి బావికి చేతుకొని వచ్చుకుంటున్నారు. మనలో నిజంగా మనకు వాక్యం అర్థమైతే యేసుక్రీస్తు మనకిచ్చిన జీవజలము నీటి బుగ్గగా మారింది. మనలో వాక్యం, దేవుని వాక్యం నీటి బుగ్గగా ఉండాలి. తర్వాత ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగగా, ఇంకా ఆమెకి ఇంకా అర్థమైందా? నువ్వు ఏదో నీళ్ళు అంటున్నావు, దప్పిగుండదు అంటున్నావు, బుగ్గ అంటున్నావు, అదేదో నేను చాలా దూరం నుంచి వస్తున్నాను చేదుకోవడానికి, నేను ఇంత దూరం రాకుండా నాకు కూడా నా ఇంట్లో ఉండగానే నాకు నీళ్ళు దొరికేటట్లు చెయ్యి. నన్ను యేసుక్రీస్తు ఏమంటాడు? యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా. సో ఇలా ఆమెతో సంభాషణ. ఆమెమో శరీర సంబంధంగా మాట్లాడుతుంది, యేసుక్రీస్తు ఏమో ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఫైనల్గా యేసు ప్రభు శరీర సంబంధం అయ్యాడా, సమరయ స్త్రీ ఆత్మ సంబంధం అయిందా? ఆ రెండు కాన్వర్జేషన్లో యేసు ప్రభు సమరయ స్త్రీలాగా మారలేదు. సమరయ స్త్రీ ఏమైంది? యేసుక్రీస్తు శరీర సంబంధంగా మారలేదు. సో మన కాన్వర్జేషన్ శరీర సంబంధంగా స్టార్ట్ అయితే ఫినిషింగ్ దేంతో అవ్వాలి? ఆత్మ సంబంధం. మన జీవితం శరీర సంబంధంగా ప్రారంభమైతే నీ జీవితం ఫినిషింగ్ ఎలా ఉండాలి? ఆత్మ సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిస్కషన్ జరిగింది, స్టార్ట్ అయింది అనుకోండి. ఆ డిస్కషన్ అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ మనం మాట్లాడుకుంటే అది ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ గురించి మాట్లాడుతున్నాం, లేదా ఒక ఆహారం గురించి మాట్లాడుతున్నాం, మంచి బిర్యానీ గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆ బిర్యానీ డిస్కషన్ వెళ్తూ ఆత్మ సంబంధంగా మారాలి. రైట్? నువ్వు ఆత్మ సంబంధంగా నీ పొరుగు వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ డిస్కషన్లో అలా శరీర సంబంధంగా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఆత్మ సంబంధంగా మారి వాళ్ళని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చేటట్లు, వాళ్ళని సంఘంలోకి తీసుకొచ్చేటట్లు వెళ్ళాలి. అంతే తప్ప ఏకంగా డైరెక్ట్గా సువార్త చెప్పమన్నాడు, వాక్యం చెప్పమన్నాడు, పట్టుకో కరపత్రం. ఆయన ఏం చేయకూడదు? కరపత్రాలు గాల్లో వేసిరేయడం, ఇంటింటికి వెళ్ళడం, డోర్ దగ్గర పెట్టడం. కరపత్రాలు చదివి యేసు దగ్గరికి ఎవరు రారు. నువ్వు మాట్లాడితే. అపోస్తలులు కరపత్రాలు ఇచ్చారా? మాట్లాడారా? యేసు ఇక్కడ సమరయ స్త్రీని మార్చడానికి మాట్లాడా? మాట్లాడితే మారుతారు. యేసు ఆమెతో మాట్లాడుతున్నాడు, అందుకే మారింది ఆమె. నువ్వు మాట్లాడకుండా మనుషులు మారాలంటే మారతారా? మారదండి. మాట్లాడాలి. మనుషులతో మాట్లాడితే మనుషులు కూడా మారుతారు. మాట్లాడకుండా ఐడియల్గా ఉంటే, సైలెంట్గా నువ్వు ఏదో కరోనా వచ్చినట్టు, క్వారంటైన్లో వేసినట్టు సైలెంట్గా సింగిల్గా కదా. క్వారంటైన్ అనేది మనకు అప్పటి వరకు తెలియదు, కరోనా వచ్చేద్దాం. నువ్వు క్వారంటైన్ చేసుకోవద్దు. ఏకాకిగా ఉండొద్దు, ఒక్కడివే ఉండొద్దు. ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో సంబంధం లేకుండా, నాకు ఎవరికి సంబంధం లేదు, నేను వస్తాను, ఆరాధన చేసుకుంటాను, పోతాను అంటే నువ్వు ఇంకా శరీర సంబంధంగా ఉన్నావు, ఆత్మ సంబంధంగా ఉన్నావు. శరీర సంబంధివే, ఆత్మ సంబంధివి కావు.
మాట్లాడు, సహోదరులతో మాట్లాడు, ఇరుగు పొరుగు వారితో మాట్లాడు, అన్యులతో మాట్లాడు. నీ మాట ప్రారంభం శరీర సంబంధంగా మాట్లాడి ప్రారంభించి ఆ తర్వాత వెళ్తూ అదేం చేయాలన్నమాట, ఆత్మ సంబంధంగా మార్చాలి. యేసుక్రీస్తు అలాగే చూడండి, నీళ్ళతో స్టార్ట్ అయిన కాన్వర్జేషను అక్కడికి తీసుకెళ్ళింది, ఆ ఊరంతటినీ మార్చేసింది. అప్పుడు ఆమె ఏం చేసింది, వెళ్ళి మొత్తం ఊరు జనాలందరినీ తీసుకొచ్చేసింది. నేను ప్రవక్తను కనుగొన్నానని. తర్వాత అంటది ఆమె, చేదుకోవడానికి కడవ లేదు, తాడు లేదు అన్న ఆ మనిషి ఏం చెప్పింది, ఊర్లోకి వెళ్ళి నేను ప్రవక్తను చూచాను, ప్రవక్తను కనుగొన్నాను నేను. అంటే అప్పటి వరకు ఆమె యేసుక్రీస్తు శరీర సంబంధిగా మాట్లాడినప్పటికీ తాను ఊరి వాళ్ళని పిలుచుకొని రావడానికి వెళ్ళే దారిలోనే ఆమెకి జ్ఞానోదయం అయింది, ఆమెలో మారు మనసు వచ్చింది. ఆమె అర్థం చేసుకుంది, ఎవరు ఈయన, ప్రవక్త, సామాన్య మనుషుడు కాదు. అనేక మందిని తీసుకొచ్చింది, ఊరి వాళ్ళందరినీ తీసుకొచ్చింది యేసుప్రభు దగ్గరికి. అంటే యేసుక్రీస్తు ఆ జీవజలం ఇవ్వడానికి నీళ్ళతో స్టార్ట్ అయిన డిస్కషన్ వాళ్ళందరికీ ఏం దొరికేటట్లు వచ్చింది, జీవం. ఈరోజు యేసుక్రీస్తు కూడా మనకేమిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. అది పోయిన బైబిల్ స్టడీలో ఆలోచించాం, ఆ జీవానికి అపాత్రులు ఎంతమంది అయ్యారు, ఆ నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఎంతమంది. యూదులందరూ కూడా ఏమయ్యారు, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చదివాం కదా, యూదులందరూ కూడా నిత్య జీవానికి ఏమయ్యారు, అపాత్రులుగా చేసుకున్నారు. అన్యులు నిత్య జీవానికి ఏం చేయబడిన వాళ్ళు, నిర్ణయించబడిన వాళ్ళు. మనం నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళమా, నిత్య జీవానికి అపాత్రులమా? మాట్లాడలేదు. నిర్ణయించబడిన వారు, నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు, ఇటర్నల్ లైఫ్. అది నీటి గుమ్మం గురించి డిస్కషన్ చేసినప్పుడు ఇవన్నీ. అలా మనం కూడా శరీర సంబంధమైన దేవాలయం గోడల గురించి, గేట్ల గురించే మాట్లాడుతున్నాం. కానీ ప్రతి ద్వారం వెనకల ఆత్మ సంబంధమైన మీనింగ్ ఉంది. యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు, ప్రతి ద్వారంలో యేసుప్రభు కనిపిస్తున్నాడు. గొర్రెల ద్వారం దగ్గర యేసుప్రభు లేడా? ప్రతి ద్వారం గుండా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ 3:28, నెహెమ్యా 3:28. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం చదవండి. గుర్రపు హార్స్ గేట్. అంటే యుద్ధానికి వెళ్ళాలంటే ఎన్నో గుర్రాలు కావాలి. ఆ గుర్రాలన్నీ ఈ ద్వారం గుండానే రావాలి. గుర్రాలన్నీ ఈ ద్వారం గుండా వెళ్ళాలి, ఈ ద్వారం గుండానే వెళ్ళాలి. ఓకే, అదేమో గొర్రెలన్నీ ఆ ద్వారం గుండానే రావాలి, ఆ ద్వారం గుండానే పోవాలి. ఇదేమో ఫిష్ గేట్, అంటే చేపలు పట్టే వాళ్ళు ఆ ద్వారం గుండా వెళ్ళాలి, ఆ ద్వారం గుండానే చేపలు తీసుకురావాలి. అంటే ఎంత సిస్టమేటిక్గా ఊరిని కట్టారు, ఎంత సిస్టమేటిక్గా గోడలు కట్టారు, ద్వారాలు పెట్టారు. తర్వాత 3:29, నెహెమ్యా 3:29. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మెరు కుమారుడైన సాదోకు బాగు చేశాడు. అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయా షెకన్యా కుమారుడైన తూర్పు ద్వారం, ఈస్ట్ గేట్. నెక్స్ట్ ఉండేది ఏంటన్నమాట, ఈస్ట్ గేట్. ఈస్ట్ గేట్, తూర్పు ద్వారం. నెక్స్ట్ తర్వాత అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జలాపు 6వ కుమారుడైన
హానూను 31 చదవ. అతన్ని ఆనుకొని నెతినీయుల స్థలమునకును మిక్పాదు ద్వారమునకు ఎదురుగానున్న మిక్పాదు ద్వారం, ఇంగ్లీష్లో ఏమన్నారు? ఇన్స్పెక్షన్ గేట్ ఆర్ అసెంబ్లీ గేట్. ఇన్స్పెక్షన్ గేట్, అసెంబ్లీ గేట్ అంటారు, మస్టర్ గేట్ కూడా అంటారు. మస్టర్ గేట్, ఇన్స్పెక్షన్ గేట్ ఆర్ అసెంబ్లీ గేట్ అంటే ఏమన్నా పంచాయతీలు, తీర్పులు ఇలాంటివి ఏమైనా జరగాలంటే అందరూ ఏం చేస్తారన్నమాట, అక్కడ అసెంబ్లీ అవుతారు. ఆ గుమ్మం దగ్గర అసలు అందరూ ఆ గుమ్మం దగ్గరికి రావాలి. రైట్. అంటే ఇలా యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క గోడలు అన్నమాట. దేవాలయం ఇక్కడ ఉంది, ఇది దేవాలయం. ఇదంతా కూడా యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు. సో ఈ గోడల్ని కట్టే బాధ్యత ఎవరు తీసుకున్నారు? నెహెమ్యా. గోడ నిర్మించడం. ఆ గోడలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? ఫస్ట్ 2 రథాలు వెళ్తాయంట. ఇప్పుడు కూడా గోడ మీద ఆ దుర్గము, ఒక రథం ఇటు ఇంకొక రథం ఇటు, 2 రథాలు వెళ్ళేటువంటి, అంటే దాదాపు ఒక 10 feet విడ్త్ ఆఫ్ వాల్. ఎంత ఉండాలి? 10 అడుగులు. 10 అడుగులు వెడల్పు ఉంటుంది. అంటే ఫస్ట్ కట్టిన ఇది. తర్వాత ఇప్పుడు కట్టేది అంత స్ట్రాంగ్ లేదు, కానీ మొదట కట్టిన గోడలు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎందుకంటే ఇక శత్రువులు అంత ఈజీగా ఏం కాకూడదు అన్నమాట, ఎంటర్ కాకూడదు. అలాంటి గోడని నెహెమ్యా లీడర్షిప్లో ఏమవుతుందన్నమాట, నిర్మాణం అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మొత్తం ఎన్ని గేట్లు లెక్కెట్టండి? ఎన్ని గేట్లు? 10 ఉన్నాయా? 10 ద్వారాలు. యెరూషలేము ఊరికి, ఆ ఊరికి 10 ద్వారాలు అన్నమాట. 10 ఎంట్రీస్. ఓకే, రైట్. 4వ అధ్యాయం చూద్దాం. సో ఇలా 3వ అధ్యాయంలో ఆయా కుటుంబీకులు, ఆయా కుటుంబస్తులు తమ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి గోడను ఏం చేశారు? కట్టారు. కట్టిన వాళ్ళందరూ కూడా ఎవరన్నమాట? నమ్మకమైన వాళ్ళు, బలమైన వాళ్ళు. ఆ కట్టినది కూడా ఎలా పూర్తి చేశారు? కంప్లీట్ చేశారు, అర్థం చేశారు. కంప్లీట్ కదా. ద్వారం నిలిపారు, తాళాలు వేశారు. ఓకే, ఇలా కంప్లీట్ వర్క్ చేశారు. నెక్స్ట్ 4వ అధ్యాయం. నీవు గోడ కట్టుతున్న సమాచారం విని సంబల్లట్టు మిగులకు ఉపయోగించి రౌతుడై యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనేను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమంతే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలు పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? రైట్. అంటే వీళ్ళు గోడ కడుతున్నారనే సమాచారం విన్నాడు సన్బల్లట్టు అనేవాడు. వానికి మిగుల కోపంతో రౌద్రుడై యూదులను ఎగతాళి చేస్తున్నాడు. వీళ్ళు ఇంత మంచి పని, ఇంత గొప్ప పని, ఇంత కష్టంతో పని చేస్తుంటే వీడు ఏం చేశాడంట? ఎందుకు ఓర్వలేకపోయాడు, తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ కడుతున్నారే దీన్ని, వీళ్ళు కట్టేసుకుంటున్నారే అనేది బాధ వీడికి. ఇంత బాగా కడుతున్నారే, ఎవరి సపోర్ట్ లేకుండా కడుతున్నారే, ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి డబ్బులు, ఏం చేస్తున్నారు వీళ్ళు? ఓర్వ లేకుండా కోపంతో, లోపలేమో కోపం రౌద్రం, బయటేమో ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఓకే, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళని మెంటలీ ఏం చేస్తున్నాడు అనమాట? డిస్కరేజ్ చేయడానికి, మెంటలీ డిస్కరేజ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు
దుర్బలులు అంటే బలం లేదు. ఇప్పుడు దేవుడు వీళ్ళని 70 సంవత్సరాలు బబులోనికి పంపించాడు. ఇప్పుడు తిరిగి వచ్చారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏం లేదు, బలం లేదు. కారణం ఏంటి? రాజు లేడు, రౌతులు లేవు, గుర్రాలు లేవు, యుద్ధాలు లేవు, ఈటలు లేవు. దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? ఎవరి సహాయం లేకుండా నీ పని చేస్తారా? ఎవరు తోడు లేకుండా నీ పని ముగించగలరా? నేను లేకుండా చేసేస్తారా? బలులర్పించి బలపరుచుకుందురా? ఓహో, వీళ్ళకి బలం ఎలా వస్తుంది? బలులు ఇస్తే బలం వస్తుంది వీళ్ళకి. వీళ్ళ దేవుడు వీళ్ళకి బలం ఇవ్వాలంటే బలి ఇవ్వాలిగా. అలా బలులిచ్చి బలం తెచ్చుకుంటారేమో. ఎగతాళి. ఒక దినమందే ముగింతురా? ఏదో చూస్తూ ఉంటే ఒకే రోజులో కట్టేటట్టున్నారు. ఎగతాళి అంటే వెటకారం. మాటల్లో వెటకారంగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం, అది మనం ప్రాక్టీస్ చేసుకోకూడదు. వెటకారం, ఎగతాళి అనేది మనలో రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆ వెటకారం, ఎగతాళి ఏం చేస్తుందంటే మన సంబంధాలని, మన రిలేషన్షిప్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. ఎవరిలన్నా లోపం ఉంటే, కొంతమందికి కంటి చూపు విషయంలో లోపం ఉంటుంది, పళ్ళల్లో లోపం ఉండొచ్చు, జుట్టులో లోపం ఉండొచ్చు, కొంతమందికి బాడీలో లోపం ఉండొచ్చు, ఏదో శరీర దౌర్బల్యాలు ఉంటాయి, శరీరంలో ఏదో ఒక లోపం ఉంటుంది. కొంతమంది కుంటొచ్చు, కొంతమందికి ఏదో ఒక లోపం ఉంటుంది. దాన్ని ఏం చేయకూడదు అనమాట. దాన్ని ఏం చేయరు. ఎగతాళిగా వాళ్ళ బలహీనాన్ని, వాళ్ళ అంగవైకల్యాన్ని మనం ఎగతాళిగా చేయకూడదు. కొంతమంది నత్తోడా రారా అంటారు. నత్తి ఉంటుంది, అది వాళ్ళ పాపం, వాళ్ళది బలహీనత. దాన్ని ఏం చేయకూడదు, మనం ఎగతాళి చేయకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు. అలా వాళ్ళ రూపురేఖల్ని, బాడీ షేప్స్ని, ఏవైనా లోపం ఉంటే దాన్ని పెట్టుకొని నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. నీకు ఎంటర్టైన్మెంట్ కాకూడదు. కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్తే చూడు ఆయన పనులు ఎట్టున్నాయి, పోయి ఇన్ని చేసుకుంది, పోయి ఇలాంటి దాన్ని చేసుకున్నాడు అని ఎగతాళి చేయటం, హేళన చేయటం ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ఎగతాళి చేయొద్దు ఇంకొకరిని. ఏంది కొంతమంది వంట చేస్తారు, వంట చేసిన తర్వాత ఏంది ఇట్లా చేసినావు, ఇంకోటి అది వేసి ఉండొచ్చు కదా బాగుండేది. ఆమెకు వచ్చినట్టు ఆమె చేసింది అంతే. ఒక్కొక్కరి చేతి వంట ఒకలాగా ఉంటుంది. అందరూ ఒకేలాగా చేస్తారా? అందరూ ఒకేలాగా చేయరు. ఒక్కొక్కరితో ఒక చేతి వంట. ఇవి వేసింటే బాగుండు కదా, ఏం చేసింది సరిగ్గా చేయలేదు. ఎగతాళి చేసుకోవద్దండి, హేళన చేసుకోవద్దండి. ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, భోజనం పెట్టారనుకోండి, బాగుందండి అంటే ఏం చెప్తాం మనం? బాగుందండి, బాగుంది చాలా, ఓకే బాగుందని అంటాం. బాగుందండి అంటే కన్నా ఏం బాగాలేదంటాం, ఏం బాగాలేదు అన్నాం, బాగుందండి అంటాం. అందులో కొంచెంసార్లు ఉప్పు కారం తక్కువ ఉంటుంది. అది చేస్తుంటారు. నాకు ఏం పెట్టినా తినేస్తాను నేను. రైట్, మంచిదే అంటే దాంట్లో ఉప్పున్నా లేకపోయినా ఎలాగైనా తింటాను. ఏమన్నా కావాలంటే నా భార్యతో గొడవ పడతాను. నాది ఏమన్నా బాధలు చెప్పుకుంటే నా భార్యతో చెప్పుకుంటాను, ఏంటి ఇలా చేసావు అలా చేసావు అని. అంతే, మన ఇంట్లో మనం ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా వండుకోవచ్చు, ఎంతైనా తినవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఏముండాలి? కంట్రోల్ ఉండాలి. మాటల్లో కంట్రోల్ ఉండాలి, తినే దాంట్లో కంట్రోల్ ఉండాలి. వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పి ఏం చేయకూడదు, మొత్తం తినేయకూడదు. కొంచెం తినాలి, వెల్తీగా ఉంచాలి, చాలండి అని చెప్పాలి. ఓకే, వడ్డించే వాళ్ళు కూడా తినండి బ్రదర్ అని ఏం చేయొద్దు మీరు. మళ్ళీ ఎక్కువ పెట్టద్దు. ఇంకా ఎంత కావాలో అంత వడ్డించండి. వాళ్ళు ఎంత కావాలో అంత తింటారు, ఎంత కావాలో అంతే వేద్దాం. రైట్,
అంటే ఈ ఎగతాళి చేయటం, హేళన చేయటం అనేది చాలా మనుషుల్ని చాలా బాధిస్తుంది. అది మీరు ఎవరైనా అనుభవించారా? మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు మీకు ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించారా బాగా? అందుకే అవతలోడి కెపాసిటీ చూసుకొని మనం వాళ్ళతో మాట్లాడాలి. కొన్నిసార్లు అందరికీ నచ్చదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ముగ్గురు ఉన్నారనుకోండి, మీ ముగ్గురు మధ్యలో ఏదో జోక్స్ అలవాటు మీకు, అది శామ్యుల్కి నచ్చదు. శామ్యుల్ రా మనం అడిగినా ఇప్పుడు ఏందిరా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాడు. అంటే శామ్యుల్కి ఏమవట్లేదు, దాంట్లో తెలియదు, అది మీకు. సో కాబట్టి ఆ స్టైల్ ఎవరి దగ్గర ఉంచుకోవాలి? మీ మధ్యలోనే ఉంచుకోవాలి. రైట్. అంటే కొన్ని జోక్స్, కొన్ని హేళన, కొన్ని ఎగతాళి రైట్ చాలా బాధిస్తాయి. ఇప్పుడు ఈ సన్బలట్ అనేవాడు యూదుల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజల్ని ఎగతాళి చేస్తున్నాడు, హేళన చేస్తున్నాడు. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా. అంటే ఈ రాళ్ళు, యెరూషలేము గోడ లేక రాళ్ళు ఏమయ్యాయి? కాల్చబడ్డాయి. ఎక్కడ చూసినా చెత్త ఉంది. ఓ చెత్త నేరేసి ఈ కాల్చబడిన రాళ్ళను తీసి కొత్త రాళ్ళనేసి బాగు చేస్తారా మీరు? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవును అనెను. వీడు టోబియా ఏమంటాడు? వీడు రే వాళ్ళదేం గోడరా, వాళ్ళేం కట్టారు, ఒక నక్క ఎగిరితే వాళ్ళు కట్టిన గోడ ఏమవుతుంది? పడిపోతుంది. టార్చర్, ఎగతాళి. అందుకే సన్బలటు, టోబియా లాంటి వాళ్ళు చర్చిల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు, మనకు తెలియకుండానే ఉంటారు. 4 మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారం. సో ఈ ఎగతాళికి, ఈ హేళనకి ప్రతిక్రియ ఎలా ఇస్తున్నాడు నెహెమ్యా? ప్రార్థన చేస్తాడు అంతే. వాళ్ళ ఎగతాళి, వాళ్ళ తిరస్కారము, హేళన చేస్తున్నారు. దాన్ని నెహెమ్యా కలహం ఆడట్లే, వాళ్ళతో యుద్ధం చేయట్లే, ఫైటింగ్ చేయట్లే, లేదా వాళ్ళతో పోయి గొడవ పెట్టుకోవట్లే, ఎవరో మీరు మాట్లాడడానికని. ఏమంటాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఏమైనా నొప్పి కలిగించేవి, బాధ కలిగించేవి ఏమైనా జరిగితే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే తప్ప రివెంజ్ తీర్చుకోకూడదు. పథకాలేసి కుట్ర చేసి రివెంజ్ తీర్చుకోకూడదు. ప్రార్థన చేయి. నెహెమ్యా కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టించుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి. ఇన్ని ఎగతాళులు జరిగినా కూడా జనులందరూ కూడా దేని మీద ఉన్నారంట? పని చేయడానికి మనసు కలిగి ఉండేది. పని చేయడానికి ఏముంది అన్నమాట? సంఘం పని కూడా ఎలా చేయాలి? మనసు పెట్టి చేయాలి. చేస్తానంటే చేసేయాలి, దాన్ని ఏం చేయకూడదు, పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళకూడదు. మనసు పెడితేనే పనులు జరిగేవి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఎలా చేస్తారు? మనసు పెట్టి చేస్తారా, మనసు లేకుండా చేస్తారా? ఎందుకు? శాలరీ కోసం మనసు పెడతారు. కొంతమంది ఓవర్ మనసు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మేనేజర్ చూడాలి, బాస్ వస్తున్నాడు అంటే ఓ తెగ చేసేస్తాడు. అప్పటి వరకు నిదానం చేసేవాడు బాస్ కళ్ళకు కనపడాలని ఓ ఎక్స్ట్రా చేసేస్తూ ఉంటాడు. 8 అవర్సే పని చేయాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్ చేస్తే కొంచెం అని కావాలని హాఫ్ అన్ అవర్ కూర్చుంటాడు. అంటే నీ ఉద్యోగంలో
నీ పనుల్లో మనసు పెట్టి చేస్తావా? చర్చ్ అంటే చర్చిలో మనసు పెట్టవా? ఆరాధనలో మనసు పెట్టవా? వాక్యం చదివేటప్పుడు మనసు పెట్టవా? వాక్యం వినేటప్పుడు మనసు పెట్టవా? వాక్యం వినేటప్పుడు ఏం పెట్టాలి? మనసు పెట్టాలి. మనసు పెట్టి వాక్యం వినాలి. ఆవలించుకుంటా, ఎక్కడో చూసుకుంటా, వాక్యం పెట్టేట పై చూసావనుకో, PIONE పయనీరా పీనీరా అది అని ఆలోచిస్తుంటాడు ఒకడు. ఓకే, లేదా ఇంకో దాన్ని ఫ్యాన్ చూసి, ఈ ఫ్యాన్కి రెక్కలు ఎట్లున్నాయి అబ్బా అంటే ఇది తిరిగితే గాలి వస్తుంది అనమాట. ఏదో ఇన్వెన్షన్ చేస్తుంటాడు కొంతమంది. వాక్యం వినడం మనసు పెట్టి అక్కడ ఇక్కడ చూస్తుంటారు. కొంతమంది కొబ్బరి చెట్టుని చూసి టెంకాయలు లెక్కేస్తున్నాడంట ఒకడు. బయట చాలా చర్చి బిల్డింగ్ ఎదుటి కదా, ఎన్ని టెంకాయలు ఉన్నాయబ్బా, 1 2 వాక్యం జరుగుతోంది ఇక్కడ, వాడేమో టెంకాయలు ఇంట్లో. మనసు పెట్టరు. దేవుడు అనేసరికి ఆటోమేటిక్గా నీ మనసు ఏమవ్వాలి? స్టడీకి వచ్చేయాలి. మనసు పెట్టి వాక్యం వినాలి, మనసు పెట్టి పాటలు పాడాలి, మనసు పెట్టి ప్రార్థన చేయాలి. అందుకే ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతు. ఆత్మ సంబంధమైంది ఇది. ఆత్మ సంబంధమైన దాంట్లో ఏముండాలి? మనస్సు ముఖ్యం. ఎక్కడుంది నీ మనసు? ఎక్కడుంది నీ మనసు? ఫోకస్ చేయలేము మనం. కొన్నిసార్లు ఎక్కువ ఫోకస్ పెట్టలేం. కొంతమందికి 40 minutes 1 hour కదా. సో మన కెపాసిటీ అంతే. 45 నిమిషాలు, గంట సేపు ఏం చేయగలం? కూర్చొని వినగలం. అది యాక్చువల్లీ మినిమం అన్నమాట. గంట తర్వాత కష్టం. గంట అయినా కూడా మనిషి ఫోకస్ని కేంద్రీకరించినట్లు చేయటం కష్టం. అది చాలా రేర్. నేను లాంగెస్ట్ సర్మన్ చేసిందంటే 2 గంటల 20 నిమిషాలు ఎంతో చేశాను. లాంగెస్ట్ సర్మన్ నాది. ఆపకుండా 2 గంటల 20 నిమిషాలు సర్మన్ చేశాను. అంటే ఆడియన్స్ అంతవరకు ఏం చేయగలిగారు అనమాట, వాళ్ళు వినగలిగారు. అంటే కొన్నిసార్లు కెపాసిటీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది. కొంతమంది 30 minutes వినగలరు. 30 minutes వినగానే ఇంకా వాళ్ళకి ఏమవుద్ది అనమాట, స్టార్ట్ అయిపోతుంది. మనసు ఏమవుతుంది? డైవర్ట్ అయిపోతుంది. కొంతమంది 1 hour అయినా కూడా అలాగే ఉంటారు. 1 hour కూడా అలాగే వింటూ ఉంటారు. 1.5 hour అయినా అలాగే వింటారు. 2 hours అయినా అలాగే వింటారు. కొంతమందికి 10 నిమిషాలు వినగానే డైవర్ట్ అయిపోతుంది. కొంతమంది వాక్యం స్టార్ట్ అయిన 2-3 నిమిషాలకి నిద్రపోతారు. నాకు చాలా కొన్నిసార్లు ఆహా ఈ వాక్యం ఎంత నిద్రనిస్తుందా, అంత తొందరగా నిద్ర వస్తుందా? ఎక్కడ నిద్రపోరు. కరెక్ట్గా చర్చిలో వాక్యం స్టార్ట్ అయిన టైంకి వచ్చే నిద్ర, అది కూడా చాలా వాళ్ళకి కమ్మగా ఉంటుంది. మళ్ళీ మంచం మీద పడుకున్న నిద్ర దానికంటే చర్చికి వచ్చి పడుకుంది చాలా కమ్మగా ఉంటుంది. మనస్సు పెట్టడం. నెహెమ్యాతో పాటు ఉన్నవాళ్ళు, నెహెమ్యాతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎన్ని ఎగతాళి మాటలు విన్నా, ఎంత హేళన చేసినా, ఎన్ని అవమానాలు అవమానించినా, వాళ్ళు చేస్తున్న పనినే టార్గెట్ చేసి ఎగతాళి చేసినా, వాళ్ళు మాత్రం పని ఆపకుండా ఏం చేస్తున్నారన్నమాట. వాళ్ళందరినీ నెహెమ్యా ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. ఆయన మేము పగ తీర్చుకో, నువ్వే వాళ్ళ మీద పగ తీర్చుకో, నేను పగ తీర్చుకోను. పగ తీర్చుట మా పని కాదు. దేవుడు అన్నాడు కదా, పగ తీర్చుట మా పని అన్నాడు. కాబట్టి నెహెమ్యా పగ తీర్చుకోలేదు వాళ్ళ మీద. పగ తీర్చుకోకుండా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఇలాంటివి ఏమన్నా వింటే, మనల్ని ఎవరైనా ఎగతాళి చేసినా, మనల్ని ఎవరైనా అన్నా, ఏమన్నా తిట్టినా, కొట్టినా, ఇంకేం చేసినా కూడా మనం ఏం చేయాలి? పగ తీర్చుకోవాలో పని చేయాలి. పని చేసుకుంటూ పోవాలి అంతే. ఓకే, ఇప్పుడు ఒక అవినాష్కి ఏదో పని అప్పగించి, అవినాష్ కట్టు రేపు చర్చి బిల్డింగ్ బాధ్యతలు ఉన్నారు, రేపు ఎవరో ఏదో అన్నారు, అవినాష్ ఏదో చేస్తున్నాడు, ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నాడు. ఏంది ఫండ్స్ మిస్యూజ్ చేస్తానన్నట్లా? దో నేను చేయను బో అని ఏం చేయకూడదు అనమాట. నేను చేయను బ్రదర్ ఇంకా అనకూడదు.
అన్నారా? ఓ అంటే అనుకోనిలే, పని ఏం చేద్దాం, ఫినిష్ చేద్దాం. కొంతమంది ఏవైనా నెగిటివ్ వాళ్ళ గురించి చెప్తున్నానంటే కదా, నేను చేయను, ఇంకా నేను చేయను పో. ఇప్పుడైనా నెలకు ఒకసారి చర్చ్ బిల్డింగ్ క్లీనింగ్ ఒప్పుకున్నారు, ఎవరో ఒక సండే ఏదో అన్నారు, ఏమో కంప్లైంట్ లాగా వచ్చింది, ఏం చేయాలి? నేను చేయను పో, ఇంకా కంప్లైంట్ చేస్తే నేను చేయను. అలా ఉండకూడదు. ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా, ఓహో అవునా, ఓకే సర్లేండి, సరే. పని మాత్రం ఏం అవ్వకూడదు, ఆగకూడదు. భక్తి మాత్రం ఏం కాకూడదు, ఆగకూడదు. భక్తి ఆగకూడదు, పని ఆగకూడదు, విశ్వాసం ఆగకూడదు, వాక్యం చదవడం ఆగకూడదు, శ్రద్ధ ఆగకూడదు. వాళ్ళు ఎంత క్షోభ అనుభవించుంటారు కదా ఇవన్నీ నెగిటివ్ మాటలు విన్న తర్వాత. ఏమైనా ఒకటన్నా వాళ్ళకి మనసు తీసుకున్నారా? లేదు. ఇది ఎంత చక్కగా కొంచెం అయినను పనిచేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టిచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అన్ని మాటలతో కూడా సగం ఎత్తు కట్టేశారండి గోడలు, సగం అయిపోయింది. అది నెహెమ్యా కాలంలో జనులు అలా ఉన్నారు. అందరూ ఒకే మనసు కలిగి ఉన్నారు. అందరూ ఒకే మనసు కలిగి ఉంటే ఎలాంటి నెగిటివ్ నైనా, ఎలాంటి వ్యతిరేకతలైనా ఏం చేయగలరు అనమాట, జయించగలరు. సో కేఆర్పురం క్రీస్తు సంఘం కూడా ఎలా ఉండాలి? ఒకరినొకరు ఆనుకొని ఉండాలా? 5-6 మంది ఆనుకొని ఉండాలా? ఒకరినొకరు ఆనుకొని ఉండాలి తప్ప నలుగురు ఒకచోట ఆనుకోవడం, ఇంకో నలుగురు ఆ మూల, ఈ నలుగురు ఈ మూల, ఇంకొకరు ఆ మూల కాదు. అందరు ఎలా ఉండాలన్నమాట, లైన్గా. రైట్. ఒకవేళ ఎవరైనా ఏదైనా మంచి చేస్తే, ఓకే ఏం చేస్తున్నారు బ్రదర్ ఇలా చేస్తే ఇలా అవుతుందంట, అవునా, ఓకే చేయండి బ్రదర్, పర్లేదు. ఇప్పుడు ఎవరో వచ్చి డోర్కి ఏదో పెయింట్ కొడుతున్నారు అనుకోండి, పెయింట్ కొట్టేసి అది కొంచెం బాగుంది, రస్ట్ పట్టకుండా ఏదో కొడుతున్నారు, ఇనిషియేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆ పెయింట్ ఇది కొడితే తుప్పు పట్టకుండా ఉంటుంది బ్రదర్, అందుకే కొడతాను. అవునా, ఎవరిచ్చారు నీకు పర్మిషన్? ఎవరిచ్చారు నీకు పర్మిషను పెయింట్ కొట్టడానికి? అదేదో మంచి చేస్తాను, మంచి చేసినప్పుడు ఏం చేయాలి? ఓ ఇది మేలు కదా, సరిపోదు, చేయండి. రేపు ఫెనాయిల్ కొనడానికి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లే, చీపురు కొనడానికి మీటింగ్ పెట్టాల్సిన అవసరం లే, గోడ శుభ్రం చేయడానికి మీటింగ్ అవసరం లేదు. ఏంది లైజాల్ వాడుతున్నావా? ఎవరో ఇప్పుడు డొమెక్స్ ఎవరు చేంజ్ చేయమన్నారు? కాదు, పని జరగాలి, ఎంకరేజ్మెంట్తో పని చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఏమంటారు? ఒకరికొకరు ఆనుకోవడం. ఒకరికొకరు ఆనుకోవడం అంటే ఒకరొకరు సపోర్ట్ చేయటం, అంతే. చేసే పని ఓకే కమ్ ఆన్ డూ ఇట్, ఓకే చెయ్యి. అలా రాబోయే రోజుల్లో క్రీస్తు సంఘాలు కూడా అలాగే ఏమవ్వాలి, డెవలప్ అవ్వాలి. అలా డెవలప్ అవ్వాలి, అలా అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు, అంతే తప్ప ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. సత్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘంలో సత్యం ఉంది, దాంతోపాటు ఏముండాలి? ప్రేమ ఉండాలి. కొన్ని సంఘాల్లో ప్రేమ ఉంది కానీ ఏం లేదు, సత్యం లేదు. క్రీస్తు సంఘంలో సత్యం ఉంది, ఏం లేదు. ఈ రెండు ఉండాలి, దేవునికి రెండు కావాలి. రైట్. మనకి ఎలాగైతే కుడి కన్ను ఎడమ కన్ను రెండిట్లో ఏది కావాలి అంతే. దేవుని కూడా అడిగా, నీకు ప్రేమ కావాలా సత్యం కావాలి, రెండిట్లో ఏదో ఒకటి చెప్పని ఇవ్వగలమా? దేవునికి ఆప్షన్ ఇవ్వగలం. దేవుడే మనకి ఇచ్చేసాడు ఏమని, ప్రేమ సత్యం. అలాగూ సంఘాలు అభివృద్ధి అవ్వాలి. రైట్. సో వాళ్ళు కూడా ఆ గోడనంతటి కూడా ఎలా కడుతున్నారు? దేవుని ఆజ్ఞ మరియు వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, అనుబంధం. ప్రేమ ఉంటేనే అనుకుంటారు. అలా ప్రేమతో, దేవుని వాక్యంతో, దేవుని ఆజ్ఞతో ఆ గోడలు ఏమవుతున్నాయి? కడుతున్నాయి. మనం కూడా సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా మనం ఏం చేయబడుతున్నాం? కట్టబడుతున్నాం. సో ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టడం ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తి అవుతుంది? యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ ఆత్మ సంబంధమైన మందిరం యొక్క కట్టడం, నిర్మాణం ఏమవుద్దనమాట. అప్పటి వరకు మనం ఏం చేయాలి? కట్టబడుతూనే ఉండాలి, కట్టబడుతూనే ఉండాలి.
సజీవమైన రాళ్ళమ్మ. ఎలా కట్టాలి? ప్రేమ కలిగి, ప్రేమతో. అలా అందరూ ప్రేమ కలిగి సంఘాన్ని ఏం చేసుకుందాం? కట్టుకో. అది శరీర సంబంధమైన బిల్డింగ్ అయినప్పటికీ కూడా ప్రేమతోనే ఏం చేద్దాం? కట్టుకుందాం. అందరికీ